పని చేయాలి. సావుకు నిలదీయలా, దేవుడు నిలదీయలా, దేవుడి మీద కానీ చనిపోయిన భర్త మీద కానీ నిందలేయలా, ఆరోపణలు చేయలా, స్మూత్గా హ్యాండిల్. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుందా లేదా? కట్టుకుంది. ఈవెన్ చూస్తే నాకు తెలిసి ఆ మాట చెప్పుకుంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున మన జీవితంలో కూడా ప్రతి కుటుంబంలో కూడా శ్రమలు రావటం అనేది సహజం. ఈ శ్రమల్లో మన హృదయం మన మాట వినదు, కానీ హృదయం నీ మాట విన్నప్పుడు నీ ప్రాణం, అందుకే దావీదు మహారాజు నా ప్రాణమా, ఎందుకని హృదయంతో చెప్పలా, ఎందుకని దేహంతో చెప్పలా? ఎందుకంటే శ్రమ వచ్చినప్పుడు దేహం మన మాట విననే, మన ఆలోచన మన మాట, మన హృదయం మన మాట. కానీ ఏదైనా తెలుసా, ప్రాణం చెప్తుంది దేవునికి, మూలుగులతో చెప్తుంది. శరీరం ఏమో ఈ ఆలోచనలన్నీ కూడా ఆలోచించి ఒక చచ్చిన శవంలాగా నిన్ను మంచం మీద పండుకోబెడితే నీ ప్రాణం మాత్రము ఉజ్జీవంగా దేవునికి